కర్కాటక రాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఈ నూతన తెలుగు సంవత్సరంలో కర్కాటక రాశి వారికి వార్షిక ఫలితాలు. ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అధిపతి కాగలిగినటువంటి ఈ కర్కాటక రాశి వారు సున్నిత మనస్కులై మధురమైనటువంటి ప్రియమైనటువంటి మాటలు మాట్లాడుతూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే జీవనం సాగిస్తూ ఉంటారు. చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న నిరాశలకే వీరు కదిలిపోతూ ఉంటారు, చలించిపోతూ ఉంటారు. మంచి జీవన విధానానికి అలవాటు పడినటువంటి సున్నిత మనస్కులైనటువంటి ఈ కర్కాటక రాశి వారికి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనగా ఈ 9 నక్షత్ర పాదాల వారు కర్కాటక రాశిపై చెందినటువంటి వారు. అలాగే ఈ నూతన తెలుగు సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, వ్యయం 7గా చెప్పడం జరిగింది. ఇక ఈ కర్కాటక రాశి వారికి షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు 2026 జూన్ 2 నుంచి జన్మరాశిలోనికి గురువు సంచరిస్తాడు. అనగా జూన్ 2వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి గురువు వ్యయములో సంచరిస్తున్నాడు, 12వ భావంలో. పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేస్తారు. పోటీ పరీక్షల్లో అనుకున్నంత ఫలితాలు రాదు. ఇంటర్వ్యూల్లో మీరు అనుకున్నంతగా విజయాన్ని పొందలేకపోతారు. జూన్ 2 తర్వాత మీ జన్మరాశిలోని గురువు రావడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. పోటీ ప్రపంచంలో విజయాన్ని సాధించుకుంటారు. నూతన ఉద్యోగాలు వస్తాయి. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్తారు. మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా మీరు పొందగలుగుతారు. ఇక అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా భాగ్యములో శని సంచారం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అనగా జన సంబంధాలని ఒక్కోసారి బాగా అనుకూలంగా మీకు ఇస్తుంది. జన సంబంధాలతో మనస్పర్ధలు వచ్చే పరిస్థితి కూడా ఒక్కోసారి కనిపిస్తుంది. జీవిత భాగస్వామి అనుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఉంటాయి. అలాగే అనుకోకుండా ఆర్థిక లాభాలు పొందగలుగుతారు. ఒక్కోసారి ఆర్థిక నష్టాలని అందుకుంటారు. వ్యవసాయదారులకు మంచి పంటలు వస్తాయి. ఒక్కోసారి వ్యవసాయదారులు నష్టపోతారు. ఈ రకమైనటువంటి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఈ సంవత్సరం భాగ్యంలో శని సంచారం వల్ల ఈ కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి అష్టమములో కుంభరాశిలో రాహు సంచారం, సప్తమములో ఆయన డిసెంబర్ అయిన తర్వాత సప్తమ భావానికి మకర రాశిలోనికి వెళ్ళడం వల్ల అష్టమ సప్తమ భావాల్లో రాహు సంచారం పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. అలాగే ద్వితీయ జన్మరాశుల్లో కేతు సంచారం కూడా పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. సో ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా కర్కాటక రాశి వారికి అనుకూలంగా లేరు. ఈ రాహుకేతులు ఇద్దరు ప్రతికూలంగా సంచరించినప్పుడు మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, ఆశించిన పనులు జరగవు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు కాస్త ఇబ్బందికరంగా మారుతాయి, నూతన వ్యక్తుల వల్ల నష్టపోయేటువంటి సూచన కూడా ఈ సంవత్సరం మీకు కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి చంద్రుడు ఈ సంవత్సరం మీ రాష్ట్రాధిపతి అనుకూలంగా ఉన్నాడు. అలాగే కుజుడు మీకు ఈ సంవత్సరం సానుకూలంగా కొన్ని సందర్భాల్లో మీకు భూవాహన లాభాలను అందిస్తాడు. పోటీ ప్రపంచంలో విజయాలను అందిస్తాడు. అలాగే సూర్య భగవానుడు ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు. కొంతమంది అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగం కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ మీరు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు కానీ, లేకపోతే వారు ఎలక్షన్లో నిలబడి విజయం సాధించడం కానీ, విజయం సాధించిన వారు మంత్రి పదవులు అందుకునే పరిస్థితి కూడా ఈ సంవత్సరం మన కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. అలాగే కర్కాటక రాశి వారికి జూన్ 2వ తారీఖు వరకు వ్యయంలో గురువు సంచారం మీకు ఇబ్బందికరంగా ఉంది కనుక శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారు తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి, గురుచరిత్ర పారాయణం చేయండి. ఇక శని భగవానుడు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాడు. ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల పూజలు నిర్వర్తించండి. రాహుకేతువులు ఇద్దరు కూడా ప్రతికూలంగా ఉన్నారు కనుక తప్పనిసరిగా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు పంచభూత శివలింగాలైనటువంటి వాటిలో ప్రధానంగా వాయులింగేశ్వర క్షేత్రం మనకు తిరుపతి పట్టణానికి అతి సమీపంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఉంది. శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఈ వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి వాయులింగేశ్వర స్వామిని, శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించి అక్కడ ఉండే అమ్మవారిని, జ్ఞానప్రసూన అమ్మవారిని దర్శించుకొని అక్కడ అందుబాటులో ఉండే దక్షిణామూర్తిని దర్శనం చేసుకుని నమస్కరించుకొని ఆ ఆలయంలో అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడతారు. ఈ సంవత్సరం అంతా రాహుకేతువులు మీకు ప్రతికూలంగా ఉన్నారు కనుక కర్కాటక రాశి వారు
6 సంవత్సరాలకు ఒకసారి చొప్పున 2 మార్లు శ్రీకాళహస్తికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు తప్పనిసరిగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది.